భక్తుల కోరికలు తీర్చే బంగారు తండ్రిగా విశాఖపట్నంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అయితే కొలువయ్యారు. అయితే ఈరోజు నిజరూప దర్శనం గావిస్తున్నారు. భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఏ టైంకి వచ్చారు? స్వామివారి దర్శనం ఎలా జరిగింది? 3 గంటలకు వచ్చామండి మేము. 5:30కి బయటకు వచ్చేసాము. అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. తోపులాట్లు లేవండి, బస్సు ఫెసిలిటీస్ బాగున్నాయి, క్యూ లైన్ బాగుంది, క్యూ లైన్ పద్ధతి బాగుంది, వాటర్ సప్లై అన్నీ బాగున్నాయండి. చాలా నిజరూప దర్శనం దర్శించుకున్నారు, ఎట్లా అనిపించింది? అక్కడ ఒక క్షణం అంతే మైమరిపోతాం, స్వామిని చూస్తే మైమరిచిపోతాం అంతే. మన కష్టాలన్నీ తీరుతాయి ఆయన్ని మన కంట్లో వేసుకుంటే ఇంకంతే. ఈ సంవత్సరం సూపర్ కనిపించాడు స్వామి. పెద్దగా తోసేయట్లేదు. చాలా బాగుంది. మెయింటెనెన్స్ మాత్రం ఈసారి సూపర్. స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే మంచిదంటారా? మంచిదే. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం? ఈ సంవత్సరం ఏంటి, ఎప్పటి నుంచో వస్తున్నాం. అదే టైం 2 గంటలు 3 గంటలకు బస్సు ఎక్కడం వచ్చేయడం. ఎన్నో జన్మల పుణ్యం అండి. నిజరూప దర్శనం అనేది అందరికీ దొరకదండి. ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే అది మనకి దర్శనం ఇస్తాడు భగవంతుడు, అంతేనండి. అతని అనుగ్రహం ఉంటే కానీ మనకు ఆ దర్శనం అవ్వదండి, అంతే. ఈరోజు దర్శించుకున్నారు స్వామివారి, ఈరోజు స్పెషల్ ఏంటండి, ఎలా దర్శించుకున్నారు? జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు చందనోత్సవం అండి. చందనోత్సవం సందర్భంగా స్వామివారిని చాలా హ్యాపీగా దర్శించుకున్నామండి. ఎక్కడ ఇబ్బందులు లేవు. అలాగే ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రం వస్తుంది. ఇది అక్షయ తృతీయ నాడు జరుగుతుంది ఈ చందనోత్సవం మీద. 50 మంది భక్తులు అందరూ హ్యాపీగా దర్శించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అన్ని సహకారాలు అందిస్తుంది. అందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉందండి. దీనివల్ల ఎన్ని గంటలకు వచ్చారు దర్శనం? మీకు ఎన్ని గంటలు అయింది? మేము నిన్న సాయంత్రం సుమారు 6-7 టైం గంట వ్యవధిలో వచ్చామండి. వచ్చినండి ఇమీడియట్గా మాకు టైం ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అన్నీ సక్రమంగా జరిగిందండి. ఫ్రీ దర్శనం అయినా కానీ ఎక్కడ ఇబ్బందులు లేవు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఫ్రీ దర్శనంకి ఇబ్బంది లేకుండా ఇలా జరగడం చాలా హ్యాపీగా ఉందండి. మాకు నిజరూపంలో స్వామివారిని దర్శించుకున్నారు, ఎలా అనిపించిందండి? నిజరూపంలో స్వామివారు సంవత్సరంలో ఒకసారి మాత్రమే మనకు కనిపిస్తారు. అది పూర్వజన్మకు సుకృతం అనమాట. ఎందుకంటే ఆ టైంలో కొంతమందికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఆయన పర్మిషన్ ఉంటే మాత్రమే మనం దర్శించుకోగలుగుతాము. స్వామివారిని మాత్రం నిజంగా నిండు కుండలా ఎంత హ్యాపీగా చూస్తుంటే మా ఒక తన్మయత్వంలో ఉన్నామండి. ఇది నా లైఫ్లో ఒక మర్చిపోలేని సంఘటన అండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండి వైజాగ్ చాలా అయింది మనశ్శాంతిగా. స్పెషల్ అంటే అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, చక్కగా లైన్లోనే ఎక్కడ ఆగకుండా స్వామివారి చోట ఇవాళ చందనం వదిలేసి ఇవాళ మొత్తం నిజరూప దర్శనం చూపిస్తాం. మేము సాయంత్రం 5ంటికి వచ్చామండి. దర్శనం చాలా బాగుందండి. అన్ని సౌకర్యాలు సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్నపిల్ల ఎట్లా అనిపించిందని మనం ఏదన్నా నమస్కారం చేసుకొని భగవంతుని మనం పిలుచుకుందాం, ఏదో చెప్పుకుందాం అనుకునేటప్పటికి అతను చూడబోతుకే మనకు అంతా చెప్పుకునే అంత ఆశ వచ్చింది అనమాట, ఏర్పడిపోయింది. చాలా బాగుంది, ఎక్సలెంట్ చేసుకున్నారు కదా, ఎట్లా అనిపించింది? ఎన్ని గంటలకు వచ్చారండి? నేను రావడం అయితే 3:30కి వచ్చాను. కొంచెం అక్కడ 6 గంటల దర్శనానికి ఆపుతారని చెప్పారు. అయితే అన్ని ఏర్పాట్లు బాగానే చేశారు. దర్శనం అది చాలా బాగా అయింది, చాలా బాగుంది. ఈసారి మాత్రం చాలా బాగా చేశారు సింహాచలం దేవస్థానం. రూప దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు, ఎలా అనిపించింది సంవత్సరం? చాలా అనుభూతి కలిగింది. ఎన్నో జన్మలు ఉంటేనే మనం అదృష్టం కలుగుతుంది. చాలా బాగా దర్శనం. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులకు దర్శనాలు కనిపిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా దర్శనాలు ఉంటాయి. అయితే స్వామివారిని దగ్గర నుంచి చూడడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కూడా భక్తులు చెప్తున్నారు.